ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. వృజినములపై జయమునిచ్చిన విజయుడా నిను వేడుకొందు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. దివ్య పదవిని విడిచి నీవు దీనుడవై పుట్టినావు. దివ్య పదవిని విడిచి నీవు దీనుడవై పుట్టినావు. భవ్యమైన బోధలెన్నో బాగుగా ధర నేర్పినావు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. నరుల గావను పరము నుండి ధరకు నీవు వచ్చినావు. నరుల గావను పరము నుండి ధరకు నీవు వచ్చినావు. పరుడనైనా నా కొరకు నీ ప్రాణము నర్పించినావు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. చెడిన వాడా నైనా నన్ను చేరదీసి ప్రోచినావు. చెడిన వాడా నైనా నన్ను చేరదీసి ప్రోచినావు. పడిన నాదు కోతి నుండి పైకి లేవనెత్తినావు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. ఎంత ప్రేమ, ఎంత దయా, ఎంత కృప యేసయ్య నీకు. ఎంత ప్రేమ, ఎంత దయా, ఎంత కృప యేసయ్య నీకు. ఇంతయనివ నింపనిలలో ఎవనికి సాధ్యంబు కాదు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. ప్రియులారా, ఈ ఉదయకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని మనం చదువుదాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి సామెతల గ్రంథము 10వ అధ్యాయము, సామెతల గ్రంథము 10వ అధ్యాయము 18వ వచనాన్ని కలిసి చదువుదాం. 18వ వచనం. అంతరంగమున పగ ఉంచుకునేవాడు అబద్ధికుడు, కొండెము ప్రచురము చేయువాడు బుద్ధిహీనుడు. కొండెము ప్రచురము చేయువాడు బుద్ధిహీనుడు. ప్రియమైన విశ్వాసులారా, ప్రభు పేరట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్నటువంటి కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. మీ క్షేమం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా. దేవుడు మీకు తోడుగా ఉండునుగాక. అలాగునే
మరి 10th క్లాస్ పరీక్షలు రాసినటువంటి బిడ్డలు వారి మంచి రిజల్ట్స్ కొరకు కూడా ప్రతిదినం మేము ప్రార్థన చేస్తున్నాం. తదితర పరీక్షలు మరి వ్రాస్తున్న బిడ్డలు, సిద్ధపడుచున్న బిడ్డల కొరకు కూడా ప్రతి క్షణము కూడా కుటుంబ ప్రార్థనలు మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మీ యొక్క కామెంట్స్ను మేము చూస్తూ ఉన్నా, మిమ్మల్ని అభినందిస్తూ ఉన్నాం. మీ అవసరతలు గుర్తిరిగి వాటి కొరకు మేము ప్రతిదినం కుటుంబముగా కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మీ కుటుంబాలను, మీ బిడ్డలను బహుగా దీవించునుగాక. మంచిదండి, క్షేమంగా ఉన్నారు కదా. దేవునికి వందనాలు చెల్లిందాం. భయంకరమైన మండుటెండల ప్రభావాలు తట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు అద్భుతంగా మండుటెండలలో వాతావరణాన్ని చల్లబరిచాడు. దేవునికి కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినము దేవుని యొక్క వాక్యాన్ని మనం కలిసి చదువుకున్నాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయము మనము 18వ వచనము 2వ భాగాన్ని కలిసి ప్రార్థనాపూర్వకంగా ధ్యానం చేస్తున్నాం. ఈవేళ అంశాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు కొండెములు ప్రచురము చేయుట, వాక్యములో డైరెక్ట్గా మాట్లాడుతున్నది. కొండెములు ప్రచురము చేయువాడు బుద్ధిహీనుడు. మానవులలో చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ మెంటాలిటీస్ ఉంటాయని మనం చెప్పుకుంటూ ఉంటాం. అందరూ ఒక విధంగా ఉండరు, అందరూ ఒకే విధంగా ఆలోచన చేయరు. ప్రతి మనిషిలో కూడా 2 రకాల భావాలు ఉంటూ ఉంటాయి. దేవుని యొక్క వాక్యము కూడా ఎవరు ఎలాగూ ఉంటారు, ఎలాగూ ఉంటే నష్టము, ఎలాగూ ఉంటే అది మేలు అనే మాటలు దైవగ్రంథములో భక్తుల ద్వారా మనకు వ్రాయబడ్డాయి, ప్రకటించబడుతూ ఉన్నాయి. కాబట్టి ఏది మేలు, ఆ మేలుకరమైన కార్యాలు మనం చేద్దాం, కీడు కలిగించేవి వాటిని విడిచిపెడదాం. ఈవేళ వాక్యములు మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు కొండెము ప్రచురము చేయువారు, కొండెములు అనే మాట మనకు తెలుసు. చాలా రకాలు దీనికి పర్యాయ పదాలు ఒకవేళ మనం చెప్పుకోవచ్చేమో. అందరికీ అర్థమయ్యే పరిస్థితుల్లో ఒక్క మాట మనం ఆలోచన చేస్తే చాడీలు అని మనం ఎక్కువ చెప్పుకుంటానికి ఆస్కారం ఉంది. ఈ చాడీలు ఇదొక రకమైనటువంటి మనస్తత్వం. ఎవరో ఒకరి మీద ఏదో ఒకటి చెబితేనే గారికి వారికి శాంతించదు. ఇవి చెప్పేవి అవునా కాదా కాదు, ఇవి వట్టివా నిజమా అన్నవి కావు. చాడీలు చెప్పే వారికి మంచి చెడ్డ అనవసరం. దాని వలన ఇతరులకు కష్టమా నష్టమా అనేది వారికి అవసరత లేదు. కాబట్టి వారి యొక్క ఉద్దేశ్యాలు కొండెములాడుట, కొండెములు చెప్పుట. ఇది అందరికీ కాదండి, కొంతమందికి వెన్నతో పెట్టినటువంటి విద్య అని మనం తప్పనిసరిగా చెప్పుకోవాలి. మనుషులకు కూడా మంచి మాటలు రుచించవు. ఏదైతే హాని కలిగిస్తాయో, కీడు కలిగిస్తాయో అవి తేనె కంటే తీపిగా ఉంటాయి. తండ్రి అయిన దేవుడు చెప్పినటువంటి మాటలు సృష్టి ఆరంభములో అవి ఆదాము హవ్వలకు కొంచెం కష్టంగా, కఠినంగా, బాధగా, చేదుగా అనిపించవచ్చేమో, కానీ అపవాది ఆ మాటలకు తేనె పూసి వారికి చెప్పటంలో పైనున్న తీపిని చూసి ఏం చేశారు అంటే ఆదాము హవ్వలు మోసపోయారు. ఒక విధంగా కొండెములు అనే మాటను మనం ప్రజెంట్ చేస్తూ ఉంటున్నప్పుడు ఇది అచ్చం ఎవరికి సరిపోతుంది అంటే అపవాదికి సరిపోతుంది.
తండ్రి అయినటువంటి దేవుని మీదే పిల్లలకు కొండెములు చెబుతూ ఉన్నది, అబద్ధాలు చెబుతున్నది, మోసపూరితమైన మాటలు చెబుతూ ఉన్నది. కాబట్టి ఇది సృష్టి ఆరంభములోనే ఇది అపవాది ప్రారంభించింది కొండెముల ఆడుట. ఈ కొండెముల యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు కొన్ని సంవత్సరాల నుండి కలిసి కాపురం చేస్తున్నటువంటి భార్యాభర్తలు విడిపోవటానికి కానీ, స్నేహితులు విడిపోవటానికి కానీ, కుటుంబాలు విడిపోవటానికి కానీ, శ్రేయోభిలాషులు విడిపోవటానికి కారణం ఏమిటని ఆలోచన చేస్తే కొండెములు అనేది, కొండెములు చెప్పుట, కొండెములు ఆడుట అనేసి ఈ ప్రక్రియ చాలా భయంకరమైనటువంటిది అనే మాట ఈ ఉదయకాలం నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నా. సత్యాన్ని నమ్మే కన్నా ఎక్కువ ఇటువంటి అసత్యాలు, కొండెములు ఎక్కువ మనస్సుకు హత్తుకుంటూ ఉంటాయి ప్రియులారా. అందుకని కలిసి 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 ఉన్నటువంటి వారు ఎవరైనా కావచ్చు, కానీ కోపతాపాలతో విడిపోతూ ఉంటారు. ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు కూడా ఇష్టపడనటువంటి వారు, ఒకరితో ఒకరు కనీసం ఫోన్ చేసి మాట్లాడటానికి కూడా తెగించినటువంటి వారు ఉంటూ ఉంటారు. అది మనం ఎరిగినటువంటి సత్యం. ఏమైనప్పటికీ ఈవేళ వాక్య భాగంలో ప్రభువు మనతో ఏది మాట్లాడుతున్నాడని ఆలోచన చేస్తే ఇక్కడ మరి సామెతల గ్రంథంలో 26వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చదువుకుంటూ ఉంటున్నప్పుడు, కొండిగాని మాటలు రుచిగల పదార్థముల వంటివి, అవి కడుపులోనికి దిగిపోతాయి, అవి కడుపులోనికి దిగిపోతాయి. అంటే ఎంత చక్కగా, ఎంత స్వీట్గా, ఎంత టేస్టీగా అవి ఉంటాయో ఒక్కసారి ఆలోచన చేద్దాం. మాటలట చాలా రుచిగా ఉంటాయట, అవి రుచిగల పదార్థాలుగా ఉంటాయట, అవి కడుపులోనికి దిగిపోతాయి. రెండవ మాట మనము సామెతల గ్రంథం 16వ అధ్యాయం 28వ వచనములో ఇక్కడ కొండిగాడు మిత్రభేదము చేయను. ఎక్కడ ఇద్దరు మంచి స్నేహితులుగా ఉంటారు, రెండు కుటుంబాలు మంచి కుటుంబాలుగా ఉంటాయో, ఎక్కడ రెండు కుటుంబాలు ప్రార్థనా కుటుంబాలుగా ఉంటాయో, ఎక్కడ రెండు కుటుంబాలు శ్రేయోభిలాషులుగా ఉంటారో, వారి మధ్య ఈ కొండిగాడు చోటు చేసుకుని ఏం చేస్తాడంటే మిత్రులకు స్నేహానికి భంగము కలుగు చేస్తారు, భేదము కలుగు చేస్తారు, ఒకరి ముఖం ఒకరు చూడటానికి ఇష్టపడినటువంటి పరిస్థితులు కనిపిస్తాయని దైవవాక్యము మాట్లాడుతూ ఉన్నది. 140వ సంకీర్తన 11వ వచనములో కొండెములాడు వాడు భూమి మీద స్థిరపడకుందురుగా. వారి జీవితంలో ఏది పొందుకుంటారు, ఏ మేలైనా ఉంటుందంటే ఏ మేలు ఉండదు. కానీ వారి బ్రతుకు అంతటిలో కూడా ఎంతమందికి కొండెములాడి అబద్ధములు చెప్పి చిచ్చు పెట్టినా వారి జీవితాలు స్థిరపడకుండా ఉంటాయని దైవవాక్కు మాట్లాడుతూ ఉన్నది. 50వ కీర్తన 20వ వచనం, నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పొచ్చున్నావు. పని పాట ఉండదండి. ఎక్కడ దొరికితే అక్కడ తినటం, త్రాగటం, అక్కడ కూర్చుని తిని త్రాగి పాపం వట్టిని రాకూడదు కదా. కాబట్టి ఎదుటి వ్యక్తుల యొక్క టైం వేస్ట్ చేసి ఎవరి మీదో ఒకరి మీద కొండెములు వారు చెప్పుకుంటూ ఉంటారు. చివరిగా సామెతలు 30వ అధ్యాయం 10వ వచనములో ఇక్కడ దాసుని గూర్చి వాని యజమానితో కొండెములు చెప్పవద్దు. నువ్వు దాసుని గూర్చి వాని యజమానితో కొండెములు చెప్పవద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరికి వారి ఇమేజ్ పెంచుకోవాలి అంటే పొరుగు వారి మీద కొండెములు చెప్పాలి. మనకు తెలిసిన విషయమే. ఇతరుల మీద కొండెములు ఆడాలి. అందుకని ఒకవేళ ఒక ఇన్స్టిట్యూట్ కావచ్చు, లేకుంటే ఒక గృహ వ్యవస్థ కావచ్చు, అది ఏదైనా కావచ్చేమో,
నీవు ఏం చేయకూడదంటే నీ దాసుని మీద నువ్వేం చేయకూడదు, నీ యజమానితో కొండెములు ఆడకూడదు. ఈ ఉదయకాలపు ఆరాధనలో దైవవాక్యం అంటుంది, కొండెములు ప్రచురము చేయవాడు వాడికి వచ్చే రివార్డు అవార్డు ఏమిటి అని ఆలోచన చేస్తే చివరికి సంపాదించింది ఏమీ ఉండదు. కానీ బుద్ధిహీనుడు ఫూల్ అని ఇంగ్లీష్లో రాయబడుతుంది. అటువంటి కొండెములు ఆడి విడదీసేవాడు, కీడు చేసేవాడు ఎవరటండి? దేవుని దృష్టిలో బుద్ధిహీనులు. కాబట్టి అటువంటి వాటికి దూరముగా ఉందాం. దేవుని యొక్క దృష్టిలో దేవునికి ఇష్టలుగా ఉందాం. అలా చేయటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనాలు. ప్రతిదినం నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడుతాం. మా జీవితాల్లో తెలిసి తెలియక ఏవైనా ఇటువంటివి ఉంటే వాటిని తీసివేసుకుని సరి చేసుకునే మనస్సు కలగొచ్చు. 10th క్లాస్ తదితర పరీక్షలు రాసి రిజల్ట్స్ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డ, ప్రత్యేకించి కొన్ని కుటుంబాలు నాయనా వారి ప్రార్థన కోరుకుంటున్నారు. వారి బిడ్డలు వారి పరీక్షలలో జయము కొరకు నాయనా, వారి ఎంసెట్లో ర్యాంకు కొరకు నా తండ్రి, అలాగే వారి ఉద్యోగ ప్రయత్నాల్లో తండ్రి సక్సెస్ కొరకు, రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్న చల్లటి వాతావరణం ఇచ్చినందుకు వందనాలు. యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించము, శోధనలోనే తెక్క కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.